ఒక ఇల్లు బయటకు చూస్తే ఎంతో ప్రశాంతంగా కనిపించింది. ఆ ఇంట్లోని దంపతులు వారి జీవితాన్ని చూసిన వాళ్ళందరూ అదో ఆనందకరమైన కుటుంబం అని అనుకున్నారు. కానీ అదే ఇంట్లో ఎవరికీ కనిపించకుండా ఓ ప్రమాదకరమైన ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. ఒక్క క్షణంలో ప్రాణం తీసే ఆయుధం, కానీ ఎలాంటి అనుమానం రానివ్వని ఎత్తుగడ. బయటకు చూస్తే అది సహజ మరణంలా కనిపించింది. కన్నీళ్లు కూడా ఉన్నాయి, ఓదార్పులు కూడా ఉన్నాయి. కానీ ఆ కన్నీళ్ల వెనక దాగి ఉన్న కథను పోలీసులు ఒక్క ఆధారంతో వెలికి తీయడం ప్రారంభించారు. ప్రతి క్లూ ఒక కొత్త మలుపు, ప్రతి మలుపు మరో షాకింగ్ నిజం. చివరకు బయటపడిన వాస్తవాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది? ప్రమాదంలా కనిపించిన ఘటన వెనుక దాగి ఉన్న మిస్టరీ ఏంటి? ఒకరి మరణం వెనుక నిజంగా విధి ఉందా, లేక పక్కా ప్రణాళిక ఉందా? లెట్స్ వాచ్. ఉత్తరప్రదేశ్లో మిరాట్ జిల్లా హస్తినాపురంలో జరిగిన ఒక సంఘటన అందరినీ షాక్కి గురి చేస్తోంది. ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాహకుడు అతుల్ పవార్ ఇంట్లో పాము కాటుకు మృతి చెందాడనే వార్త స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు, బంధువులు కూడా అదే నమ్మారు. భర్తను కోల్పోయిన భార్య కన్నీళ్లు చూసిన వారికి ఆమెపై ఎలాంటి అనుమానం రాలేదు. కానీ సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు మాత్రం కొన్ని సందేహాలు కలిగాయి. పాము అసలు ఇంట్లోకి ఎలా వచ్చింది? అది యాదృచ్ఛికమా, లేక ఎవరో కావాలనే వదిలారా అనే కోణంలో దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ అసలు కథ బయటపడింది. (2019) ప్రేమించి పెళ్లి చేసుకున్న అతుల్, దామిని కలిసి కృష్ణా కిడ్స్ పబ్లిక్ స్కూల్ నిర్వహిస్తున్నారు. అయితే కాలక్రమేణా దామినికి స్కూల్ డ్రైవర్ తుషార్తో సాన్నిహిత్యం పెరిగింది. అదే సమయంలో అతుల్ పేరుపై ఉన్న సుమారు 20 లక్షల బీమా పాలసీ కూడా దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. ప్రియుడితో కలిసి జీవించాలనే కోరిక, బీమా సొమ్ము పొందాలనే ఆశ, ఈ రెండూ కలిసి ఒక భయంకరమైన కుట్రకు దారితీశాయి. మొదట నిందితులు అతుల్ తాగే పాలలో నిద్రమాత్రలు కలిపారు. అతను గాఢ నిద్రలోనికి జారుకున్న తర్వాత గదిలో విషపూరితమైన పామును వదిలారు. పాము కాటుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. బయటికి మాత్రం ఇది సహజ ప్రమాదంగా కనిపించేలా ప్లాన్ చేశారు. భర్త పాము కాటుకు గురయ్యాడని భార్య ఏడుస్తూ చెప్పడంతో మొదట ఎవరూ అనుమానించలేదు. కానీ పోలీసులు సాంకేతిక ఆధారాలు పరిశీలించడంతో ఆ నాటకం ఎక్కువసేపు నిలబడలేదు. కాల్ డేటా, మొబైల్ ఫోన్ వివరాలు, ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు, ఒక్కో ఆధారం నిందితులను ఉక్కిరిబిక్కిరి చేసింది. వారి ఫోన్లలో పాముల ఫోటోలు, వాటికి సంబంధించిన వివరాలు లభించాయి. విచారణలో డ్రైవర్ తుషార్ కూడా పామును కొనుగోలు చేసినట్లుగా అంగీకరించాడు. అంతేకాదు, ఇది మొదటి ప్రయత్నం కాదు, దాదాపు 20 రోజుల క్రితమే కారుతో ఢీకొట్టి అతుల్ను హత్య చేయాలని యత్నించినట్లు విచారణలో బయటపడింది. ఆ ప్రయత్నం విఫలం కావడంతో మరింత పక్కా ప్లాన్తో ఈ కుట్ర అమలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరి జీవితంలో విశ్వాసం కూలిపోతే పరిస్థితులు ఎంత దారుణంగా మారతాయో ఈ ఘటన చూపిస్తోంది. డబ్బు కోసం, వివాహిత సంబంధం కోసం ఒక మనిషి ప్రాణాన్ని తీసేందుకు ప్రకృతినే ఆయుధంగా మార్చడం ఎంత భయానకమో ఈ కేసు చెబుతోంది. నేరం ఎంత తెలివిగా చేసినా ఆధారాలు ఎప్పటికైనా నిజాన్ని బయట పెడతాయన్న విషయాన్ని కూడా ఈ ఘటన మరోసారి నిరూపించింది.